ఓకే, చైనా వాడు మంచి దోస్తు చేసుకున్నాడు పాకిస్తాన్ తోటి. ఓకే, వాళ్ళు యొక్క ఏది బందర్గావ్ అంటే ఏమంటారు ఈ పోర్ట్ సిటీ కడుతున్నారు. ఆ యొక్క ఏది అక్కడ చైనా వాడి అక్కడెక్కడ నాకు ఆ పేర్లు మర్చిపోయినా, వాళ్ళు యొక్క రోడ్డు మార్గం కూడా వేసుకున్నారు చైనాకి పాకిస్తాన్కి. సో అంటే పాకిస్తాన్కి మీద ఏలు పెట్టినా కాలు పెట్టినా పాకిస్తాన్ వాడు న్యూక్లియర్ వెపన్ వాడచ్చు. మొత్తం ఇస్లాం దేశాలన్నీ పాకిస్తాన్ మద్దతు ఇస్తాయి. రైట్, ఇస్లాం దేశాలు చెప్తే ఇలా ట్రంప్ గారితో సహా వింటాడు. సౌదీ చెప్పినా, దుబాయ్ చెప్పినా, ఇంకో దేశం చెప్పినా. రైట్, ఇలా మన చుట్టుపక్కల దేశాలన్నీ చైనాతోటి దోస్తులైనవి, ఇంక్లూడింగ్ శ్రీలంక, ఇంక్లూడింగ్ నేపాల్తో సహా. ఆయా దేశాల్లో ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్తో సహా ఆ దేశాల్లో చైనా వాళ్ళు యొక్క అన్ని ప్లాంట్స్ అన్ని కడుతున్నారు. ఆఫ్రికా దేశంలో అన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చైనా వాళ్ళు. రైట్, అట్లనే ఇప్పుడు చైనాకి హాంకాంగ్ని తీసుకోవాలని ఉన్నది, తైవాన్ కలుపుకోవాలని ఉన్నది. మరి ఎందుకు కలుపుకోలేకపోతుంది చైనా? మనకంటే పెద్ద దేశము, అన్ని జనాభా ఎక్కువ ఉంది, ఆర్మీ పవర్ ఎక్కువ ఉంది, యొక్క ఆయుధాలు తయారు చేసే శక్తి ఉంది. అమెరికాకి ధీటుగా సూపర్ పవర్ కావాలని ట్రై చేస్తున్నది. 20 ట్రిలియన్ ఎకానమీ ఉన్నది. అయినా కానీ చిన్న దేశాలను ఎందుకు కలుపుకోలేకపోతున్నది? అమెరికా ఇప్పుడు కెనడా 51 రాష్ట్రం చేసుకుంటా అంటుంది, గ్రీన్లాండ్ కలుపుకుంటా అంటుంది. ఎందుకు కలుపుకుంటలే ట్రంప్? మరి మనకంటే భూమి 4 అంతల పెద్దగా ఉంది, జనాభా తక్కువ ఉన్నది, రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి, అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది, ప్రపంచం లెక్కలు లేని టెక్నాలజీ ఉంది, ఇంత సూపర్ పవర్ ఉంది. మరి ఎందుకు కలుపుకుంటలేదు? చిన్న గ్రీన్లాండ్ ఎందుకు కలుపుకుంటలేదు? కెనడాని ఎందుకు కలుపుకుంటలేదు? కెనడా భూమి పెద్దగా ఉంది కానీ జనాభా లేదు, ఎందుకు కలుపుకుంటలేదు? అమెరికా తోటి 1%కు గెలవరాలు, ఎందుకు కలుపుకుంటలేదు? అమెరికా చుట్టుపక్కల ఎన్నో దేశాలను ఎందుకు కలుపుకుంటలేదు? గంత పెద్ద రష్యా, బుడ్డ చిన్న ఉక్రెయిన్ ఎందుకు కలుపుకోలేకపోతుంది 3 ఏళ్ల నుంచి? మరి ఇజ్రాయెల్ పాలస్తీన్ కలుపుకోవాలని ట్రై చేస్తున్నది, మరి ఎందుకు కలుపుకోలేకపోతున్నది? అట్లాంటిది అంట వీడంట పోయి అంట ఒక సర్జికల్ స్ట్రైక్స్ అని పోయిండు. పోయి మనోడే అలా ఒకటి పడ్డాడు తప్ప ఎక్కడ ఆయుధాలు వేసి రాలే. మధ్యలో పోగానే పాకిస్తాన్ యొక్క విమానాలు అలర్ట్ కాగానే వెనకకు వచ్చి ఎక్కడమంటే మనోడు ఒకటి పడ్డాడు, అభినవ్ అనేటోడు. అభినయ్ అనుకుంటా. పడితే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి చెప్తే, మోడీ ఫోన్ చేస్తే మరి ఇయ్యలే ఆయన, ట్రంప్ ఫోన్ చేసి చెప్తే పంపించాడు. అంటే మళ్ళీ ఏది వీడియోలు చూపెట్టారా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసింది, అడుగులు వేసినాయి. మీరు చూపెట్టరా, మీరు ఏడేసి వచ్చిరా అంటే మాకు మేఘాలు అడ్డం వచ్చినట్టు. అంటే వీడియో తీయడానికి మేఘాలు, ఫోటోలు తీయడానికి మేఘాలు అడ్డం వస్తాయి కానీ బాంబు వేయడానికి రావా? అంటే మా చెవులలో కంటిన్యూస్గా తామర పూలు పెట్టడేనా? ఎట్లా చేస్తారో చెప్పండి. పీఓకేని పాకిస్తాన్ ఊరుకుంటుందా? నువ్వు తీసుకొస్తా అంటే చైనా ఊరుకుంటుందా? అమెరికా ఊరుకుంటుందా? మీరు చెప్పండి, ఎట్లా సాధ్యమో మీరు చెప్పండి. మనకంటే పెద్ద దేశాలే ఏం చేయలేకపోతున్నాయి వాళ్ళ చిన్న దేశాలని. అట్లాంటిది మన ఎకానమీ 3 ట్రిలియనే, వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత ఆయుధాలు మన దగ్గర లేవు. నువ్వు ఏమైనా చేయి, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ వేయడమో చూద్దాం. అంటే మన చెవులల్లో ఎందుకు తామర పూలు పెడతారు? సాధ్యం కానీ అది ఇంపాసిబుల్. ఏ దేశమైనా మనమే కాదు, ఎంత పెద్ద దేశమైనా ఒకప్పుడు చేసేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ దేశం టచ్ చేసినా ఆ వెనకాల పెద్ద దేశాలు ఉంటే అది వరల్డ్ వార్ అవుతుంది. కాబట్టి మనకంటే అత్యున్నతమైన దేశాలు ఏం బీకలేనప్పుడు మనం ఏం చేస్తాంరా? ఏ ప్రధాని వచ్చినా వేయలేడు. ఈ ప్రధాని కాదు, ఏ ప్రధాని మనం చేయగలిగింది ఏంది? ఎవడన్నా మన దేశం మీకు దండయాస్తి వస్తే మనం కాపాడుకోవడం చేయగలుగుతాం. కానీ 1 ఇంచు భూమి కూడా మనం వేరే వాళ్ళని మన భూమిని పొడగొట్టుకోకుంటే చాలు. కొత్త ఇంచు భూమి కూడా మనం తెచ్చుకునే మనకు సాధ్యం కాదు. కాబట్టి నీ అఖండ భారత్ తప్పే. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, ఆడ మోడీ గారు చెప్పినా, ఆడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అందరు దొంగ పాడుకోలే. ఈ ఆర్య బ్రాహ్మణులు ఉచ్చదాగుతున్నారు. వీళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేని నా కొడుకులు ఇలా పరిపాలన చేస్తున్నారు. పీఓకే కాదు కదా, అలా ఇంచు భూమి కూడా మనం తెచ్చుకోలేం. అయిపోయింది. ఉన్న భూమిని కాపాడుకుంటే చాలు. అది పాకిస్తాన్, ఆ కాశ్మీర్ అనేది సమస్యనే లేదు. అక్కడ ఆ దరిద్రులు పాకిస్తాన్ పరిపాలిస్తున్న దరిద్రులు వాని అధికారం కోసం అక్కడ ప్రజలు రెచ్చగొడుతున్నాడు, ఇక్కడ వీని అధికారం కోసం వీడు రెచ్చగొడుతున్నాడు. అది సమస్యనే లేదు. వాడు కబ్జా పెట్టింది వాడు పెట్టిండు, వాని దగ్గర ఉంటుంది, మనది మన దగ్గర ఉంటుంది. ఇక అంతే, ఇక మర్చిపోవాలి. ఇక వాన పాకిస్తాన్ వాడు అభివృద్ధి చేసుకోవాలి, మన భారతదేశం మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇంకా నాకు కావాలని వాడు అడిగిన మనం ఇయ్యము, ఏది వాడు అడిగిన ఇయ్యము, మనం అడిగినా వాడు ఇయ్యాడు. కాబట్టి అది మర్చిపోవాలి. ఇక మర్చిపోయి ఆ పాకిస్తాన్ ఇక ఉన్న భూమిని మనం మంచి అభివృద్ధి చేసుకుందాం, వాడి దేశాన్ని వాడు అభివృద్ధి చేసుకుందాం, అన్నదమ్ములు ఎక్కుందాం. కానీ ఉండనియరు. ఎందుకంటే ఎవరికో వాడి ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి
ఇద్దరు కొట్లాడ పెడతానే ఉంటాడు అన్నట్టు. వీనికి ఓట్ల కోసం వీడి కొట్లాడ పెడతారు అన్నట్టు. ఆడ పాకిస్తాన్ పెడతాడు, ఆడ రాజకీయ పార్టీ, ఈడ మనకు దరిద్రము. అక్కడ ఆకుపచ్చ తాలిబాన్లు ఉంటే ఇక్కడ మనకు ఆరెంజ్ తాలిబాన్లు ఉన్నారు. అంటే ఎంత భావదారిద్ర్యం. అయితే నేనేమంటున్నా, వాడు ఓడని ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ కాండో కప్పుకున్నావు కదా, కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నావు కదా రేవంత్ రెడ్డి అనే తేలు. నీ చెడ్డి ఆలోచనలు ఉంటే, నీ బీజేపీ ఆలోచనలు దొబ్బేయి. అర్థమైందా? రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా చేసినావు కదా, 8 సీట్లు ఎట్లా వస్తాయరా? 5% ఓట్లు లేని బీజేపీ తెలంగాణలో బలైన అభ్యర్థి టికెట్ ఇచ్చిండు, అసెంబ్లీలో అవడం గెలిచిండా? పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు? ఎవరికి చెప్తున్నావు? అట్లా మాట్లాడతారు. పిఓకేను ఆక్రమించాలి. పో మరి రేవంత్ రెడ్డి, పో తీసుకురా, పో. పనికిరాని మాటలు. పాకిస్తాన్ 2 ముక్కలు చేస్తుంది. ఇంకా ఆల్రెడీ ముక్కలు అయిపోయినాయి కదా. ఇంకా వాళ్ళు అప్పుడు చేసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఇందిరాగాంధీ అయినా చేయలేదు. అప్పుడు పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ ఇన్ని లేనప్పుడు జరిగినాయి. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చినా చేయలేదు. అర్థమైందా? ఉగ్ర ముక్కలను చంపేయండి. ఎవడు చంపాలి? మన భద్రతని మనం కాపాడుకుంటే చాలు. ఏం చేస్తాం? ఇప్పుడు అమెరికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఎవడు బిన్ లాడెన్ చేసిండని చెప్పి 20 ఏళ్ళు కొట్లాడింది. 20 ఏళ్ళు పోయింది. ఎన్ని ట్రిలియన్స్ ఖర్చు పెట్టింది. లాస్ట్కు రిక్త హస్తాలతోటి వచ్చింది అంత పెద్ద అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి. వీళ్ళు రాగానే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లోకల్ ఉన్న ప్రజలకు వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే తాలిబాన్లు వచ్చిర్రు, వాళ్ళు మళ్ళీ పరిపాలిస్తున్నారు. అంటే అమెరికానే 20 ఏళ్ళు కష్టపడ్డా ఏం బిక్కలేకపోయింది. నువ్వేం బిక్తావు? నీ దేశంలో ఉండే భద్రతను కాపాడుకుంటే చాలు. నువ్వు బయట దేశంలో ఏం బిక్కలేవు. అర్థమైందా? అది గమనించాలి. ఏది పడితే అది పనికిరాని చెత్త చెప్పొద్దు. పనికొచ్చే ముచ్చట మాట్లాడాలి. మోడీ గారు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఎందుకు? దేనికి? వాడు ఫెయిల్యూర్ అయ్యి, వాడు భద్రతని సరిగ్గా చేయకుండా, విచారణ చేయకుండా, దోషులకు శిక్ష లేకుండా వాడు అసమర్థ ప్రధాని ఉంటే వానికి నువ్వే మద్దతు ఇస్తావురా? అంటే నువ్వు కూడా అసమర్థత చేద్దామైనా? ఐ డోంట్ అండర్స్టాండ్. నేను అందుకే అంటున్నా, ద బెస్ట్ లీడర్ సోఫార్ ఇప్పటి వరకు భారతదేశం పరిపాలించిన వాళ్ళలో ద బెస్ట్ లీడర్ ఈజ్ ఇందిరాగాంధీ గారు. ఊరికే ఉక్కు మహిళ అని ఉట్టినే ఇయర్ ఏది పడుతుంది టైటిల్. షీ టుక్ వెరీ వెరీ బోల్డ్ డెసిషన్స్. ఈ పంజాబ్ని మనం ఏంది, బంగ్లాదేశ్ని మనం సపరేట్ చేసినామని చెప్పి వాళ్ళ పగతోటి ఈ పంజాబ్ని కూడా వాళ్ళు మన దేశం నుంచి సపరేట్ చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళకి అక్కడున్న పంజాబ్ వాళ్ళకి పైసలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అనేకం చేశారు. కానీ తన ప్రాణంకి ముందే చెప్పారు, ఇవాళ నేను చంపేస్తామని. అయినా సరే నా ప్రతి రక్త బొట్టు దేశం కోసం అర్పిస్తా అని చెప్పి అంత బోల్డ్ డెసిషన్ తీసుకొని ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి అక్కడ సమస్యను తీసి పారదొబ్బింది. షీ టుక్ వెరీ బీయింగ్ ఏ ఉమెన్. ఆమెను గూంగి గుడియా అన్నారు, మూగ బొమ్మ అన్నారు. కాంగ్రెస్లో ఉన్న అతిరథ మహారథులంతా ఈమెను మనం నాట్యం ఆడించవచ్చు అన్నారు. కానీ ఆమె వీళ్ళందరినీ నాట్యం ఆడించింది. సో అది పనికిరాని చెత్త నా కొడుకులు. ఇప్పుడు పెట్టండి రా సౌత కొచ్చా నా కొడుకులు. సురేష్ బాబు పరమత. దేశం లోపల పెరుగుతున్న మతాలపై దాడులు, దేశం బయట ఉగ్రవాదులు మతం అడిగి చంపేస్తున్నారు. ఎవరు ఎందుకు వచ్చిర్రు? వాళ్ళు ఎందుకు రానిచ్చిర్రు? మతం అడిగి చంపేంత సమయం వాళ్ళకి ఎక్కడిది? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా, దూరం నుంచి కాల్చిర్రు, మేము చూడలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బుల్లెట్లు అని చెప్పారు కదా.